హాయ్, ఐ am ముల్లపూడి సాయి కౌశిక్. ద పవర్ ఆఫ్ గుడ్ పర్సనాలిటీ అంటే ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కానీ ఐటీ సెక్టర్లో కానీ పర్సనాలిటీ అనేది ఎంత ఇంపార్టెంట్ చూద్దాం. గుడ్ పర్సనాలిటీ అంటే స్టైల్ కాదు, బిహేవియర్ కాదు. మనకి మెయిన్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్. ఒక స్మాల్ స్టోరీ చెప్తాను. అటు 2 స్టూడెంట్స్ ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఫస్ట్ స్టూడెంట్ వచ్చి చాలా ఇంటెలిజెంట్, గుడ్ నాలెడ్జ్ ఇన్ కోడింగ్ ఆల్సో, బట్ యాటిట్యూడ్ కొంచెం యారగెంట్. ఈ ప్యానల్స్ క్వశ్చన్ అడిగినప్పుడు అన్ని షార్ట్ ఆన్సర్స్ చెప్పి స్మైల్ లేదు, ఏం లేదు, లిటిల్ రెస్పెక్ట్ అన్ని ఆన్సర్స్ చెప్తున్నాడు. కానీ షార్ట్ ఆన్సర్స్ చెప్పి లిటిల్ రెస్పెక్ట్ ఇస్తున్నాడు. కానీ సెకండ్ స్టూడెంట్ ఎవరున్నాడు, అది యావరేజ్ స్టూడెంట్. హీ నో సమ్ ఆన్సర్స్, యూ డోంట్ నో సమ్ ఆన్సర్స్, బట్ హీఈస్ సేయింగ్ దట్ ఆన్సర్స్ వెరీ జెంట్లీ అండ్ వెరీ పొలైట్లీ అండ్ మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. మంచిగా అడిగిన దానికి స్మైల్ చేస్తూ ఆన్సర్స్ చెప్తున్నాడు. అంత ఇంటర్వ్యూ అయిపోయాక స్టూడెంట్ 2 సెలెక్ట్ అయ్యాడు. స్టూడెంట్ 2 సెలెక్ట్ ఎందుకంటే యావరేజ్ మార్క్స్ ఉన్నా కూడా కంపెనీ గుడ్ స్టూడెంట్ని సెలెక్ట్ చేసింది. వై? బికాజ్ కంపెనీస్ సెట్స్ ఫర్ ద స్కిల్స్ ప్లస్ యాటిట్యూడ్. నాలెడ్జ్ నేర్చుకోవచ్చు, కానీ క్యారెక్టర్ అండ్ బిహేవియర్ చాలా ఇంపార్టెంట్ కదా. కాబట్టి రిమెంబర్ దిస్, టాలెంట్ మేక్స్ యూ నోటిసబుల్, బట్ పర్సనాలిటీ మేక్స్ యూ రెస్పెక్టెడ్. ఇప్పుడు టాలెంట్ అనేది మనం ఒక కష్టపడితే ఒక 6 months 7 months కష్టపడితే మనం కూడా నేర్చుకోగలుగుతాం, మనం కూడా ఆన్సర్స్ చెప్పగలుగుతాం. కానీ ఏ విధంగా చెప్తున్నాం, ఎలా బిహేవ్ చేస్తున్నాం, మన పర్సనాలిటీ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్ ఇన్ ఐటీ సెక్టర్.